కృత్రిమ మేధస్సు అనేది ఒకనాటికి మానవాళిని తుడిచిపెట్టే ప్రమాదం ఉందని ఏఐ గాడ్ ఫాదర్ జెఫ్రీ హింటన్ హెచ్చరించారు. ఏఐపై ఇప్పుడున్న మానవ ఆధిపత్యం రాబోయే రోజుల్లో తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐ సిస్టమ్స్ మానవుల కన్నా తెలివి మీరిన రోజున ఇక అవి మనిషి మాట వినవని, మనిషి నియంత్రణను బద్దలు కొట్టి అవి బయటపడటానికి సరికొత్త మార్గాలను అన్వేషిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లాస్ వెగాస్లో జరిగిన AI4 సదస్సులో ఆయన ఏఐ భవిష్యత్ పోకడల మీద మాట్లాడారు. అదే పరిస్థితి వచ్చిన రోజు ఏఐని వినయ విధేతలు కలిగిన దానిగా ఉంచేందుకు మనిషి చేసే ప్రయత్నాలన్నీ ఫెయిల్ కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజన మనుషుల కంటే ఏఐకే ఎక్కువని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏఐ సిస్టమ్స్కు మాతృత్వ భావనలను జోడించడం వల్ల మానవుల పట్ల అవి బాధ్యతగా, ప్రేమగా ఉండేలా వాటిని గైడ్ చేయొచ్చని హింటన్ అభిప్రాయపడ్డారు. హింటన్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఏఐ అంతిమంగా మానవుడి అంతానికి దారితీసే అవకాశం 10-20% వరకు ఉందని గతంలోనే ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఏఐ సిస్టమ్స్ను కట్టుదిట్టమైన మానవ నియంత్రణ అదుపు చేయగలుగుతోందని, రాబోయే రోజుల్లో అది సాధ్యం కాకపోవచ్చని ఆయన వాదిస్తున్నారు. ఇటీవల ఒక ఏఐ సిస్టమ్ అక్కడ పనిచేసే ఇంజనీర్ను బెదిరించే ప్రయత్నం చేసింది. దీనిని గుర్తు చేసిన హింటన్, రాబోయే రోజుల్లో ఏఐ మోడల్స్ కూడా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం వంటి మానవ లక్షణాలను సంతరించుకుంటాయని, అదే జరిగితే ఇక వినాశనమేనని ఆందోళన వ్యక్తం చేశారు.